నమస్తే, వెల్కమ్ టు పాడ్కాస్ట్లో ప్రస్తుతం అంతా జాయిన్ అవుతున్నారు నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ చైర్మన్ కన్నెగంటి రమేష్ గారు. ఇటీవల ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పరిణామాలు ఏంటి, భారత భద్రత పరిస్థితి ఏంటి, వీటన్నిటిపైన రమేష్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే వైఎన్ఆర్ గారు. సార్, చాలా కాలం తర్వాత, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను మీతో మాట్లాడాలని, ఫైనల్గా దొరికారు ఈరోజు. చాలా బిజీలో. సో కంగ్రాచులేషన్స్ ముందుగా మీకు. నేషనల్ సెక్యూరిటీ స్టడీస్కి చైర్మన్ అయ్యారు. దాదాపు 3000 యూనివర్సిటీస్లో మీరు టీచ్ చేయబోతున్నారు, చేస్తున్నారు. సిలబస్ ని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు దేశ భద్రత మీద. గ్రేట్. దేశ భద్రతని ఒక అకాడమిక్ ఫామ్ తీసుకొచ్చి, పాఠ్యాంశం అకాడమిక్ గా తీసుకొచ్చి నేర్పించడం అనేది డెఫినెట్గా అవసరం. ఇప్పుడు అంటే ఐ వాంట్ టు థ్యాంక్ మన ఈహా టీవీ ద్వారా మీ సమక్షంలో వైఎన్ఆర్ గారు. సార్, I have a lot of respect for you as a senior journalist. For 21 years you have given to the industry. Thank you. That is media as a fourth estate మీరు. సో మా గురువు గారు శ్రీ అజిత్ దోవల్ గారు, భారత జాతీయ భద్రతా సలహాదారు సారు యొక్క ఆధ్వర్యంలో మరి భారతదేశానికి సంబంధించి దేశ భద్రత, దేశ రక్షణ మీద ఎట్టి పరిస్థితుల్లో ఒక కోర్సు పాఠ్యాంశం ఉండాలి అనే ఆయన ఆలోచనని యూజీసీకి చెప్పటము, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కి వాళ్ళు ఒక హై లెవెల్ కమిటీని ఫామ్ చేసి మరి మా గురువుగారు ఆశీస్సులతో నేను చైర్మన్ అవటము, నా కమిటీలో యూజీసీ జాయింట్ సెక్రటరీ గారు స్థాయి అధికారి, మాకు కోఆర్డినేటింగ్ ఆఫీసర్గా, తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ వైస్ ఛాన్సలర్ గారు, యూనివర్సిటీ ఆఫ్ అలహాబాద్, ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, అండ్ దెన్ మన పండిత్ మదన్ మోహన్ మాల్యా యూనివర్సిటీ ఉత్తరప్రదేశ్, ఇట్లా ఒక 4-5 యూనివర్సిటీస్ ఇంపార్టెంట్ వైస్ ఛాన్సలర్స్, మెంబర్స్ ఈ టీంలో ఉంటాం. దానికి నేను చైర్మన్గా ఉంటాం. మరి ముఖ్యంగా మా ముత్తాత కన్నెగంటి హనుమంత్ గారిని బ్రిటిష్ వాళ్ళు 1922 ఫిబ్రవరి 22న కాల్చి చంపడం జరిగింది. టు అచీవ్ ఫ్రీడమ్ మై గ్రేట్ గ్రాండ్ ఫాదర్ హ్యాస్ అచీవ్డ్ మార్టర్డమ్, ఫ్రమ్ మార్టర్డమ్ టు ఫ్రీడమ్. దట్స్ వాట్ ఈ బ్లడ్లో ఉండటం మూలాన ఈ దేశ రక్షణ, దేశ భద్రత అనేది నేను అదొక డిఎన్ఏ, ఇంకా దానికి తిరుగు లేకుండా. ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ టైం మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు వైఎన్ఆర్ గారు మీకు గుర్తుంటుంది, ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి గారు సారు నేను వచ్చి ఇక్కడ మనం ప్రోగ్రామ్ చేసాం ఈహా టీవీలో ఆ యుక్రెయిన్ వార్ సందర్భంగా. అప్పుడు సారు మహేంద్ర యూనివర్సిటీలో ఉన్నారు, అంత ముందు సార్ నల్సార్లో ఉన్నారు. ప్రస్తుతానికి సార్ కూడా అంటే ఒక 3 ఏళ్ల తర్వాత మారిన పరిణామాలు చెబుతున్నారు. సార్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి సార్ ఆల్సో నౌ హీ హాస్ బికమ్ ద చైర్మన్ తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. ఆయన ఏం చేశారంటే చైర్మన్ అయిన తర్వాత, డాక్టర్ రమేష్ కన్నెగంటి గారు, ఐ నీడ్ యువర్ హెల్ప్ టు డిజైన్ కోర్సెస్ ఇన్ తెలంగాణ యూనివర్సిటీస్, 19 ఆఫ్ దెమ్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ తెలంగాణలో 19 ఉన్నాయి. ఆ 19 యూనివర్సిటీస్లో డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ అనే ఒక BA లెవెల్, MA లెవెల్ కోర్స్కి మీరు సిలబస్ రాస్తే బాగుంటుందని చెప్పి ఆ బాధ్యత నాకు అప్పచెప్పారు. సూపర్. ఆ బాధ్యత నేను నిర్వహించి సిలబస్ మొదటి కాపీని శ్రీరామ్ వెంకటేష్ గారని ఇప్పుడు తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్కి బాలకృష్ణారెడ్డి గారి టీంలో ఆయన సెక్రటరీ గారు, సెక్రటరీ TGCH, ఆయనకి బాలకృష్ణారెడ్డి సార్ చైర్మన్ గారికి నేను సబ్మిట్ చేశాను సార్. ఇప్పుడు ఈ అకాడమిక్ మీరు ఇప్పుడు 2026 జూన్ నుంచి అయితే చైర్మన్ గారు అనౌన్స్ చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ యాజ్ ఏ BA అండ్ MA ప్రోగ్రామ్, నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ యాజ్ ఏ కోర్స్, 2 credit course with certification by UGC in 3000 యూనివర్సిటీస్. సో ప్రస్తుతానికి 2 పదవులు, ఒకటి మన తెలంగాణ రాష్ట్ర స్థాయిలోనేమో డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్, దేశం మొత్తానికి సంబంధించిన 3000 యూనివర్సిటీస్ ఏమో నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ చైర్మన్గా నేను నా యొక్క విధి నిర్వహణ, సిలబస్ అంతా యూజీసీ అప్రూవల్తో అది 3000 యూనివర్సిటీస్లో ప్రవేశపెడుతుంది ఆన్లైన్లో. అది ఇదేమో రెగ్యులర్ కోర్స్, ఇది డిగ్రీ కూడా, ఇది డిగ్రీ BA 3 years, MA 2 years ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ. 6 months కోర్స్, అది 6 months కోర్సు ఆన్లైన్, యూజీసీ అది నేషనల్ సెక్యూరిటీ. సో ఈ 2 బాధ్యతలు ప్లస్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ అని మరిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ MCRHRDలో మన ఆఫీస్ ఉందండి. అది 13 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మరి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు మెంబర్, ఫార్మర్ DRDO చైర్మన్ డాక్టర్ G సతీష్ రెడ్డి గారు, మన తెలుగు ఆయన, ఎంతో మనం గర్వించదగిన వ్యక్తి. ఆయన చేతుల మీదుగా నిన్న కొత్త సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి హ్యూమన్ సెక్యూరిటీ ఎలా కాపాడాలి అనే దాని మీద ఒక ఫౌండేషన్ పెట్టాను సార్. ఫార్మర్ యూనియన్ హోమ్ సెక్రటరీ పద్మనాభయ్య గారు, పద్మభూషణ్ అవార్డీ, తర్వాత డాక్టర్ మోహన్ కందా గారు, పరిమళ IPS మేడం గారు, ఫార్మర్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ డాక్టర్ శైలేంద్ర కుమార్ జోషి గారు, తర్వాత అజయ్ మిశ్రా గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ,
కమాండెంట్ కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ సికింద్రాబాద్ మేజర్ జనరల్ శ్రీనివాస్ గారు, తర్వాత మన ద్వారకా తిరుమలరావు గారు ఎక్స్ డీజీపీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇలా ఉమాపతి ఐపీఎస్ గారు, ఇలా చాలా మంది పెద్దలు వచ్చి దాన్ని ఆశీర్వదించడం జరిగింది నిన్నే అది. సో ఈ యుద్ధ పరిణామాలు, యుద్ధ నేపథ్యం ఒక్క గల్ఫ్కో లేకపోతే ఒక అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్కో పరిమితం కాదు, మన వంటింట్లో కూడా సెగ తగిలింది. ఇప్పుడు అదే అంటున్నాను, ప్రధానంగా మేము పిలవడానికి రీజన్ కూడా అదే. జాతీయ భద్రత అనేది ఒక ఎవరికి తెలియని అంశం అయిపోయింది టెక్నాలజీ పెరిగిన తర్వాత. నిజానికి అంతకుముందు తెలిసేది, ఇప్పుడు ఇంత వ్యాస్ట్ నెట్వర్క్ ఉన్న తర్వాత కూడా ఏం జరుగుతుంది ఏంటో తెలియని పరిస్థితుంది. సో భారత భద్రత పరిస్థితి ఏంటి? ఫస్ట్ మనం సేఫ్గా ఉన్నామా, భద్రంగా ఉన్నామా? ప్రస్తుత విదేశాంగ విధానం పైన కొంతమంది విమర్శలు కూడా చేస్తున్న నేపథ్యంలో వాట్ ఈజ్ యువర్ అబ్జర్వేషన్? వైనర్ గారు, మీ ఈహా టీవీ ద్వారా నేను మన తెలుగు ప్రేక్షకులకు ఒక మాట చెప్పాలి సార్. ముఖ్యంగా నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా. ఎందుకంటే చదువుకుందాం అనే కాంక్షతో పాటు దేశ భద్రత, దేశ రక్షణకు సంబంధించిన ప్రోగ్రామ్స్ చేయాలనే మీ తలంపు ఉంది చూడండి. ఆ తలంపు మీరు మాతృభూమికి, అమ్మకి, మాతృభూమికి సేవ చేస్తున్నట్టుగా నేను భావిస్తాను సార్. మీ తలంపు చాలా మంచి తలంపు సార్. ఎందుకంటే దేశ భద్రత గురించి మాట్లాడేవాళ్ళు కరువు అయ్యారు. తెలియదు, ఎవరికో పట్టణాంశంగా అయిపోయింది అది. మనకెందుకులే, అక్కడెక్కడో యుద్ధం జరిగితే మనకేం వచ్చింది, అది తెలియనితనమా, అమాయకత్వమా, లేకపోతే మనకెందుకులే, మనకి దీంట్లో ఏముందిలే అనే ఒక ధోరణి నాకు తెలియదు. కానీ ప్రపంచం ఈ రోజున అలా లేదు వైఎన్ఆర్ గారు. ఎక్కడో ఏ మారుమూల ఏ సంఘటన జరిగినా దాని ఇంప్లికేషన్స్, రిపర్కషన్స్, దాని ట్రెమర్స్ అంటే ప్రకంపనలు అంటాను చూడండి. ట్రెమ్మర్, పొలిటికల్ ట్రెమ్మర్స్, రిలీజియస్ ట్రెమ్మర్స్, ఎనర్జీ సెక్యూరిటీ ట్రెమ్మర్స్, ఫుడ్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ, కోస్టల్ సెక్యూరిటీ, మ్యారిటైమ్ సెక్యూరిటీ, సీపోర్ట్ సెక్యూరిటీ, బోర్డర్ సెక్యూరిటీ, ఇలా సెక్యూరిటీ మనకి మెడిసిన్లో ఎట్లయితే డిఫరెంట్ స్పెషలైజేషన్స్ వచ్చినాయో, సెక్యూరిటీలో కూడా డిఫరెంట్ స్పెషలైజేషన్స్ వచ్చేసినాయి. ముఖ్యంగా మీరు అడిగిన ప్రశ్న భారతదేశానికి సంబంధించి భౌగోళికంగా వైఎన్ఆర్ గారు, మన ఇంటి వైశాల్యం చుట్టుకొలత ఎంత ఉందో మనకు బాగా తెలుసు. అరే ఎన్ని గజాల భూమి ఉందిరా అంటే ఇన్ని గజాలు ఇల్లు కట్టానని చెప్తారు. మీకు ఎన్ని ఎకరాల పొలం ఉందంటే ఇన్ని ఎకరాలు మాకు పొలం ఉందని చెప్తారు చాలా గర్వంగా. మరి భారతదేశానికి ఎన్ని వేల కిలోమీటర్ల బోర్డర్లు ఉన్నాయి? ఏది భూసరిహద్దు? ఏ దేశాలతో మనం బోర్డర్ షేర్ చేసుకుంటున్నాం? భారతదేశం పక్కన ఉన్న దేశాలతో. మరి మనకి 9 కోస్తా రాష్ట్రాలు ఉన్నాయి. కోస్తా రాష్ట్రాలని కలుపుతా నెక్లెస్ 11,098 కిలోమీటర్ల సువిశాల సముద్ర తీర ప్రాంతం ఉంది భారతదేశానికి. లెట్ మీ పుట్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ద వ్యూవర్స్ సేక్. వీ హ్యావ్ 11,098 kilometers ఆఫ్ కోస్ట్ లైన్ కవరింగ్ 9 coastal districts, 9 coastal states. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, మరి గోవా తర్వాత కర్ణాటక తర్వాత కేరళ, తమిళనాడు, ఆంధ్ర, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్. ప్లస్ వీ హ్యావ్ 4 union territories. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్, లక్షద్వీప్, దామన్ దియు, పుదుచ్చేరి. ఈ మొత్తం కలిపితే 11,098 kilometers భారతదేశం యొక్క కోస్ట్ లైన్ ఉంది. దీంతో పాటు 15,000 kilometers ఆఫ్ ల్యాండ్ బోర్డర్స్ ఇండియా హ్యాస్. ఈ 15,000 kilometers భూ సరిహద్దును కాపాడుకునే గురుతర బాధ్యత ఒక ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్తో కాదు, వైఎన్ఆర్ గారిది, రమేష్ కన్నగంటిది, ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి భారతీయుడిది, ప్రతి తెలుగు పౌరుడిది. ఎందుకంటే మెన్ ఇన్ యూనిఫామ్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఇంత సువిశాల ప్రాంతాన్ని కాపాడగలరా చెప్పండి? ఇంపాసిబుల్. మనకి యూనిఫామ్లో ఉన్న సోల్జర్స్ ఎంతమంది తెలుసా సార్? మహా అయితే 12 నుంచి 20 లక్షల మధ్య ఉన్నారు. అంతే, మహా అయితే 12 నుంచి 20 లక్షల మధ్య. ఆ 12 నుంచి 20 లక్షల మధ్య అనే మాట ఎందుకు వాడానంటే నేను మిగతా పారామిలిటరీ ఫోర్సెస్ కూడా కౌంట్ చేస్తున్నా. సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, అస్సాం రైఫిల్స్, బిఎస్ఎఫ్, సశస్త్ర సీమా బల్, ఎస్ఎస్బి, వీటితో పాటు రెగ్యులర్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్ కలిపితే ఒక 20 లక్షల మంది ఉన్నారనుకోండి. 140 కోట్ల మంది భారతీయుల్ని ఒక 20 లక్షల మంది కాపాడగలరా? ప్రస్తుతానికి దేవుడి దయ వల్ల ఈ 20 లక్షల మంది సైన్యం మూలాన, వాళ్ళ యొక్క బ్రేవరీ, సాహసం మూలాన మనం సేఫ్గా ఉన్నాం. కానీ ఇక రాబోతున్న రోజుల్లో ఆ సేఫ్టీ, సెక్యూరిటీ లేదు. ఇది నేను సెన్సేషన్ కోసం చెప్పట్లా. మనసా వాచా కర్మణ. నేను డాక్టరేట్ ఇన్ అమెరికన్ స్టడీస్, పోస్ట్ డాక్టరేట్ ఇన్ సెక్యూరిటీ స్టడీస్ ఇన్ ఇజ్రాయెల్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అమెరికా, యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ సెక్యూరిటీ స్టడీస్ ఇక్కడ చదువుకొని వచ్చి ఢిల్లీ జేఎన్యూలో తెనాల నుంచి స్టార్ట్ అయ్యి ఈ ప్రయాణంలో నేను అన్ని
ఫీల్డ్ లెవెల్ ఎక్స్పీరియన్సెస్ గెయిన్ చేసి మా గురువు గారు అజిత్ దోవల్ గారి కింద పనిచేసి ఆ అనుభవంతో చెప్తున్నా. వీఆర్ నాట్ సేఫ్. వీఆర్ నాట్ సేఫ్ ఇన్ ఎ సెన్స్ దట్ ఇఫ్ యు ఆర్ నాట్ అవేర్, ఇఫ్ యు ఆర్ నాట్ కాన్షియస్, యు ఆర్ నాట్ సేఫ్. ఓకే ఓకే, యూ హ్యావ్ టు బి అవేర్. నేనేమంటున్నానంటే ఈహా టీవీ ద్వారా 20 లక్షల మంది మెన్ ఇన్ యూనిఫామ్ సైనిక దుస్తులు వేసుకున్న వాళ్ళ చేతిలో దేశం మొత్తాన్ని పెట్టొద్దు. మన దేశానికి సంబంధించిన మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరు, ప్రమాదాలు ఎక్కడెక్కడి నుంచి పొంచున్నవి అనే దాని మీద కనీస అవగాహన ఉండాలి. మనము పెంచుకొని మన 20 లక్షల మంది సైన్యానికి మనము మోరల్ సపోర్ట్ ఇస్తా అంతర్గతంగా భారతదేశాన్ని కాపాడుకుంటే మనము వాళ్ళు బోర్డర్లో మనల్ని కాపాడతారు. ఈ రెండు కలవాలని చెప్తున్నాను నేను. ఇప్పుడు వరకు ఏమైంది, మొత్తం దీనికి వదిలేసేసాం, బోర్డర్ సెక్యూరిటీకి. ఇంటర్నల్ సెక్యూరిటీ గాలికి వదిలేసాం. ఈ ఇంటర్నల్ సెక్యూరిటీ కూడా ఎవరికి వదిలేసామంటే వైఎన్ఆర్ గారు, పోలీస్, కస్టమ్స్, ఎక్సైజ్, నార్కోటిక్స్, ప్లస్ సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ప్లస్ ఐటీబీపీ, ఇలాంటి వాటికి వదిలేసేసాం. ఓకే, వీటితో పాటు మనము ప్రతి పౌరుడు ఒక సైనికుల్లాగా మనస్తత్వాన్ని, మైండ్ సెట్, వాట్ ఆల్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఈజ్ మనస్తత్వం మార్చుకొని, యాటిట్యూడ్ మార్చుకొని, యుద్ధానికి సంబంధించి ఎక్కడో జరుగుతుందని వదిలేకుండా యుద్ధానికి సంబంధించిన కారణాలు, యుద్ధం ఎందుకు జరుగుతుంది, దాని మూలాన ఎటువంటి పర్యవసానం, ద ఎఫెక్ట్స్, ద ఇంప్లికేషన్స్ ఆఫ్ దట్ వార్ ఆన్ అవర్ లైఫ్, ప్లస్ ఈ 3 దేశాలు కొట్టుకుంటున్నాయి కదా, ఆ 3 దేశాలు ఇంకో 30 దేశాలు యుద్ధానికి లాగినాయి కదా, అంటే మినీ వరల్డ్ వార్ వచ్చేసింది ఇప్పుడు. అక్కడి నుంచి నేర్చుకోవాలి. తెలివిగలవాడు ఎప్పుడు ఏం చేస్తాడంటే తన చేతులు కాల్చుకోకుండా పక్కన ఎక్కడన్నా ఇబ్బందులు జరుగుతుంటే, యుద్ధాలు జరుగుతుంటే వాటి నుంచి మనం ఎటువంటి లెసన్స్ నేర్చుకోవాలి అనేది ఒకటి, ఆ స్పృహ, కాన్షియస్నెస్. రెండోది, భారతదేశాన్ని ఒక 5 భాగాలుగా విభజిస్తాం. ఫస్ట్, ఈ 5 భాగాలు పంచభూతాలు: గాలి, నింగి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి అంటాం కదా. అలానే ఫిజికల్ స్పేస్ ఆఫ్ ఇండియా, భారతదేశాన్ని భౌగోళికంగా రక్షించుకోవాలి. రెండోది, పొలిటికల్ స్పేస్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థని కాపాడుకోవాలి, పొలిటికల్ స్పేస్ ఆఫ్ ఇండియా రెండోది. మూడోది, సైబర్ స్పేస్ ఆఫ్ ఇండియా, అంతర్జాలం, ఇంటర్నెట్, భారతదేశానికి సంబంధించిన అంతర్జాల స్పేస్ని కాపాడుకోవాలి. 3. 4, సర్వీస్ సెక్టర్ స్పేస్, సేవా రంగాలు ప్లస్ మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్, ఆ రెండింటిని ఒక చోట పెడుతున్నా. ఉత్పాదిత సేవా రంగాల్ని కాపాడుకోవాలి, అది 4వ స్పేస్. 5వ స్పేసు, అతి ఇంపార్టెంట్ స్పేసు, మ్యారిటైమ్ స్పేస్, భారతదేశానికి ఉన్న హిందూ మహాసముద్ర పరిరక్షణ మనం చేయకపోతే చాలా ఇబ్బందులు ఉన్నాయి. అది నేను మళ్ళీ చెప్తాను, కానీ ఇప్పుడు 5 స్పేసెస్ చెప్తున్నా. ఫిజికల్ స్పేస్, పొలిటికల్ స్పేస్, సైబర్ స్పేస్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టర్ స్పేస్ అండ్ మ్యారిటైమ్ స్పేస్. ఈ 5 పంచభూతాలని కాపాడుకోవటానికి మనం ఏం చేయాలంటే వైఎన్ఆర్ గారు, వీ హ్యావ్ టు ప్లాన్, వీ హ్యావ్ టు ప్రిపేర్, వీ హ్యావ్ టు పర్స్పైర్ అండ్ దెన్ వీ హ్యావ్ టు ఇన్స్పైర్. వీటితో పాటుగా we need to have the will to protect these 5 spaces, we need to have the skill to protect these 5 spaces, then you can go for the kill. That is the way of strategizing. SWOT analysis అంటారు. మన స్ట్రెంగ్త్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి, మన ఆపర్చునిటీ ఏంటి, మన థ్రెట్ ఏంటి, ఈ SWOT అనాలిసిస్ చేయాల్సిన బాధ్యత ఇప్పటి వరకు 1947 15th ఆగస్ట్ నుంచి 2026 ఫిబ్రవరి 27th వరకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్, పోలీస్, ఐటీబీపీ, రా, ఇంటెలిజెన్స్ బ్యూరోకి వదిలేసాం. ఇప్పుడు నుంచి 28th ఫిబ్రవరి 2026 నుంచి ఇవాళ నేను మీతో ఇంటర్వ్యూ మనం మాట్లాడుకుంటున్న ఈ సమయంలో, ఈ రోజున మార్చ్ 20, 2026 హైదరాబాద్ మహానగరంలో మనం కూర్చొని ఈహా స్టూడియోలో మాట్లాడుతున్న ఈ నేపథ్యంలో దయచేసి మనం తీసుకోవాల్సిన మైండ్ షిఫ్ట్ ఏంటంటే, మైండ్ సెట్ చేంజ్ ఏంటంటే, డోంట్ లీవ్ సెక్యూరిటీ టు ఓన్లీ సెక్యూరిటీ ఫోర్సెస్. యూ హ్యావ్ టు ఫీల్ లైక్ ఏ సోల్జర్ ఆర్ ఏ పోలీస్ ఆఫీసర్ ఆర్ అట్లీస్ట్ ఏ వెరీ స్పిరిటెడ్ సిటిజన్. లేకపోతే ఈ 5 స్పేసెస్ ఉన్నాయే, ఈ 5 స్పేసెస్లోకి
చైనా రావచ్చు, అమెరికా రావచ్చు, ఇరాన్ రావచ్చు, ఇజ్రాయెల్ రావచ్చు, వేరే వాళ్ళు ఎవరైనా రావచ్చు, రష్యా రావచ్చు, చైనా రావచ్చు, లేకపోతే నార్త్ కొరియా రావచ్చు. చెప్తా ఎందుకంటే అంతర్జాతీయ సంబంధాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. అంతర్జాతీయ సంబంధాలు కూడా ఉండరు. భారత రాజకీయాల్లోనే అనుకున్నారు కాదు. అంతర్జాతీయ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో దేర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ అండ్ నో పర్మనెంట్ ఎనిమీస్. ఓన్లీ ఇంట్రెస్ట్ ఆఫ్ దట్ నేషన్ ఈజ్ పర్మనెంట్లీ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఆ దేశ రాజకీయ ఆర్థిక ప్రయోజనాలను బట్టి ఆ దేశం నడుచుకుంటుందే కానీ శాశ్వతంగా ఎమోషనల్గా మిత్రత్వం కానీ శాశ్వత శత్రుత్వం కూడా ఉండదు. మళ్ళీ ఈ నానుడు ఇప్పుడు నేను ఏదో చెప్పాను, వన్ లైన్, దెర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ అండ్ పర్మనెంట్ ఎనిమీస్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓన్లీ ఇంట్రెస్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ నేషన్ అట్ దట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్ drives the decision making of that particular country. Okay, this is the new foreign policy na this is the world's new foreign policy na, like India ante kaadu, this has been there for ages. కానీ అది ఇప్పుడు క్లియర్ గా మన కళ్ళ ముందర కనపడుతుంది. కానీ ఫారిన్ పాలసీలో చపలత్వం ఉండకూడదు అంటారు, ఇమిడియట్ చేంజెస్ ఉండకూడదు, దానివల్ల నష్టం జరుగుతుంది అంటారు. సో ఆ చపలత్వం ఇప్పుడు భారత్లో కనిపిస్తుందా అంటే ఒక చర్చ ఉంది. దాన్ని మనం ఎలా చూడాలంటే వైఎన్ఆర్ సార్, రష్యా దగ్గర ఆయిల్ కొనాలి, అమెరికా చెప్తే రష్యా దగ్గర ఆయిల్ కొనకూడదు, మనకు అవసరం అయితే కొనాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇజ్రాయెల్తో ఫ్రెండ్షిప్ చేయకూడదని కొన్ని దేశాలు చెప్తాయి ఇండియాకి. ఆ దేశాలు చెప్పినందుకు దాంతో ఫ్రెండ్షిప్ చేయాలా వద్దా అనేది డిసైడ్ చేయకూడదు. భారత అవసరాలకు సంబంధించి ఇజ్రాయెల్తో చేయాలా, ఇరాన్తో చేయాలా, లేదా రెండింటితో చేయాలా అనే ప్రాక్టికల్ రియలిస్టిక్ థింకింగ్ ని అమలు పరచడానికి ఇదివరకు ఇబ్బంది పడేవాళ్ళం. భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? 15th August 1947. టిల్ 2000 we have been reactive in our foreign policy and defense policy. ఏదన్నా ఎవరన్నా చేస్తే మనం రియాక్ట్ అయ్యేవాళ్ళం. కానీ క్రిస్టల్ క్లియర్గా 2014 నుంచి ప్రోయాక్టివ్, ప్రిడిక్టివ్, ప్రిడిటరీ, ఈ 3 పదాలు గుర్తుపెట్టుకోవాలి మనం. ఫారెన్ పాలసీలో, డిఫెన్స్ పాలసీలో వచ్చిన చేంజెస్. తెలుగులో మన స్పష్టమైన మన మాతృభాష తెలుగులో చెప్తున్నా, మనము ఎవరి చేతో కొట్టించుకొని అప్పుడు ఆ ప్రతిచర్యగా రియాక్ట్ అవటం కంటే వాడి యొక్క కదలికల్ని, వాడి యొక్క ఇంటెంట్ని, వాడి యొక్క కంటెంట్ని, వాడి యొక్క క్యారెక్టర్ని గమనించి మనమే ముందలగా ప్రియంప్టివ్గా, ప్రిడిక్టివ్గా, ప్రోయాక్టివ్గా మనమే కదలాలి అనే ఈ మైండ్ సెట్ చేంజ్ 2014 జూన్ నుంచి మన ఫారెన్ పాలసీ, మన డిఫెన్స్ పాలసీ, మన ఎకనామిక్ పాలసీ, మన మన ఇంటర్నల్ సెక్యూరిటీ పాలసీ, ఈ 4 క్లిస్టర్ క్లియర్గా కనపడుతుంది. యాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ అండ్ నేషనల్ సెక్యూరిటీ జియో పాలిటిక్స్గా దిస్ ఈజ్ మై అబ్జర్వేషన్. కానీ గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో భారత విదేశాంగ విధానం విమర్శల పాలవుతోంది ఇలాంటి ఇంప్రెషన్ ఉంది. జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పండి. పహల్గామ్ తర్వాత మనం పాకిస్తాన్ పైన అటాక్ చేసినప్పుడు పాకిస్తాన్కి మద్దతుగా ఓపెన్గా టర్కీ లాంటి దేశాలు, మరికొన్ని దేశాలు ఓపెన్గా వచ్చి వాళ్ళ డ్రోన్స్ని పంపించి ఫైట్ చేశాయి ఇండియా పైన, రైట్? బట్ భారతదేశానికి ఈరోజు 2014కు ముందు శ్రీలంక పెద్ద శత్రు దేశం కాదు, నేపాల్ పెద్ద శత్రు దేశం కాదు, భూటాన్ పెద్ద శత్రు దేశం కాదు, ఈవెన్ బంగ్లాదేశ్ పెద్ద శత్రు దేశం కాదు. ఆ రోజు నాకు ఎలక్షన్ క్యాంపెయిన్లో మోడీ గారు చెప్పింది గుర్తుంది, పక్కనే ఉన్న భూటాన్ కూడా మనల్ని బెదిరిస్తుంది, ఇటువంటి విదేశాంగ పాలసీ ఉంది మనకి. బంగ్లాదేశ్ మనకు చరిత్రలో మొదటిసారి శత్రువు అయిపోయింది, నేపాల్ మొదటిసారి చరిత్రలో శత్రువు అయిపోయింది, శ్రీలంక మొదటిసారి చరిత్రలో శత్రువు అయిపోయింది. ఇది ఫారెన్ పాలసీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని అనుకోవడానికి ఎలా ఆస్కారం ఉంటుంది? వెరీ గుడ్. ఐఎమ్ సో గ్లాడ్. చాలా మంచి ప్రశ్న వేశారు మీరు. జనరల్గా ఈ ప్రశ్నలు కొద్దిగా లోతుగా చదివేవాళ్ళు తప్పితే ఎవరు అడగరు. మీరు అడిగినందుకు నాకు ఐఎమ్ వెరీ గ్లాడ్. నేను ఆన్సర్ చేస్తాను ఇప్పుడు మీ ప్రశ్నలు. మీరేమన్నారు? 2014 వరకు చుట్టుపక్కల ఉన్న దేశాలతో అంత శత్రుత్వం లేదు, కానీ 2014 నుంచి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ఎస్పెషల్లీ లాస్ట్ 5 to 6 years నుంచి అటు బంగ్లాదేశ్ను పోగొట్టుకున్న ఫీలింగు, అటు శ్రీలంకను పోగొట్టుకున్న ఫీలింగు, అటు నేపాల్ని పోగొట్టుకున్న ఫీలింగు, ఈ ఫీలింగ్స్ కనపడుతున్నాయండి. పాకిస్తాన్ అంటే ఎప్పుడో మనకి శత్రువు అది. సో భారతదేశం చుట్టుపక్కల ఉన్న దేశాలు ఎన్ని ఉన్నాయండి? మొత్తం 15,000 kilometers ల్యాండ్ బోర్డర్స్ అని చెప్పే కదా భారతదేశానికి. ద లాంగెస్ట్ ల్యాండ్ బోర్డర్ ఇండియా షేర్స్ విత్ ఈజ్ బంగ్లాదేశ్, 4,000+ kilometers. మీ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, రమేష్ గారు బంగ్లాదేశ్తో మనకి ఎప్పుడు పంచాయతీ లేదు కదా మొన్నటి వరకు,
ఈ మధ్య గత 4-5 ఏళ్లలో పంచాయతీ ఎక్కువైపోయింది, అది మన భారతదేశ విదేశాంగ విధానానికి అది ఒక ఛాలెంజ్గా కూర్చుంది. మరి ఇలాంటి సమయంలో మీరు సక్సెస్ఫుల్గా అయ్యారని ఎట్లా చెప్తారు అని ప్రజలు అడుగుతున్నారు. ప్రజల యొక్క నాడిని నేను మిమ్మల్ని అడుగుతున్నారు, మీరు అడుగుతున్నారు నన్ను కదా. చెప్తాను. టెర్రరిస్ట్ పరిభాషలో 99 అటాక్స్ సక్సెస్ అవ్వు, ఒక్క అటాకే సక్సెస్ అవుద్ది. 99 సార్లు పోలీసులు ఆపేస్తారు అటాక్ కాకుండా టెర్రరిస్టులని, అవి కౌంట్లోకి రావు. వికెట్ కీపింగ్ రోల్ ఉంది చూడండి, అంతే, థ్యాంక్లెస్ జాబ్ అంటారు. వాడు 99 బాల్స్ ఆపుతాడు, ఒక్క బాల్ మిస్ చేస్తే వికెట్ కీపర్ ద్వారా బై వచ్చిందిరా 4, మ్యాచ్ ఓడిపోయామని వికెట్ కీపర్ని మనము తీవ్రంగా విమర్శిస్తాం. భారతదేశానికి సంబంధించిన సెక్యూరిటీ ఫోర్సెస్ ఎన్ని సవాళ్ళని మన కంటికి కూడా తెలియకుండా, మనకి ఇంటానికి కూడా తెలియకుండా అక్కడికక్కడే న్యూట్రలైజ్ చేయటం అంటారు మా భాషలో, లిక్విడేట్ చేయటం అంటారు. అంటే మనకు తెలియని కూడా తెలియదు, వాళ్ళు వచ్చి కుట్టారు, మేము ఇచ్చేసామని మీకు చెప్పం కూడా చెప్పం మేము. ఏదన్నా పొరపాటున లీక్ అయ్యి మీ దృష్టికి రావటమే. కానీ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈస్, యుద్ధ రీతి, యుద్ధ నీతి 2010 నుంచి బాగా మారుతా వచ్చింది. 2014 అనే మాట ఎందుకు వాడానంటే, ఇట్స్ నాట్ బికాజ్ ఆఫ్ మోడీ గారు, ఇట్స్ నాట్ బికాజ్ ఆఫ్ ద కరెంట్ గవర్నమెంట్ ఎన్డీఏ గురించి మాట్లాడుతున్నా నేను. 2013-14 నుంచి ప్రపంచంలో ఒక టెక్టానిక్ షిఫ్ట్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో ఏమంటారంటే ఖండాలు కదిపే కుదుపు. అదేంటంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని షీ జిన్పింగ్ ఆఫ్ చైనా 2013లో ఒక పాలసీ తీసుకొచ్చాడు. దాన్ని ఏమంటారు తెలుసా సార్? డెట్ ట్రాప్ డిప్లొమసీ అంటారు. డబ్బులు ఇచ్చి నేను కొనేస్తా, నేను కొన్న విషయం కూడా నీకు తెలీదు. ఆ విషయం దాన్ని ఒక పాలసీగా చేశారు ఎవరు? చైనా వాడు. బ్రిటిష్ వాడు ఏం చేశాడు? భయపెట్టి నీ దగ్గరకు వచ్చి ఫిజికల్గా ఆక్యుపై చేశాడు నిన్ను. కొలోనియలిజం అంటారు దాన్ని. చైనా వాడు ఏం చేశాడు తెలుసా? నియో కొలోనియలిజం. అమెరికా వాడు కూడా అదే చేస్తున్నాడు, చైనా వాడు అదే చేస్తున్నారు. అంటే వాడు దేశంలోనే ఉంటాడు. మీరు ఏం తింటున్నారు, ఏం కట్టుకుంటున్నారు, ఏ బట్టలు కట్టుకుంటున్నారు, ఎలా ఉన్నారు, మీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మీ వ్యాపారాలు మొత్తం మనం ఈ ఫోన్ ద్వారా ఈ డేటాని కలెక్ట్ చేసి, డేటాని మైనింగ్ చేసి, డేటాని అనలైజ్ చేసి, డేటాని విజువలైజ్ చేసి, డేటా సావర్నిటీ, ఈ డేటా మీద సార్వభౌమాధికారం మనకు ఉండాలి. కానీ ఈ సార్వభౌమాధికారాన్ని డేటా సెంటర్స్ మనం వేరే దేశాల్లో పెడతాం మూలన దీనికి సంబంధించిన దాని మీద వాళ్ళు ఆధిపత్యం సంపాదించి, మనం తీసుకునే ప్రతి డెసిషన్ మనకు తెలియకుండా ఏఐ ప్రిడిక్టివ్ ఇంటెలిజెన్స్ వాడి మనం ఏం చేస్తున్నాం ప్రతిదీ గమనిస్తా అలాంటి పనులు చేపిస్తున్నారు మన చేత. అందుకనే 2014 నుంచి యుద్ధ నీతి మారిందని ఎందుకు చెబుతున్నానంటే, బంగ్లాదేశ్లో జరగటానికి కారణము, జరిపించడానికి కారణము డొనాల్డ్ ట్రంప్ లాంటి ప్రెసిడెంటు, జో బైడెన్ లాంటి ప్రెసిడెంటు ఇండియా మీద కక్ష కట్టి బంగ్లాదేశ్లో స్క్రూ పెట్టి తిప్పుతా, అటు చైనా వాడు కూడా బంగ్లాదేశ్లో స్క్రూ పెట్టి తిప్పుతా, వీళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు అమెరికా చైనా. మధ్యలో మనం ఉన్నాం. వీడికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చైనా వాడికి, అమెరికా వాడికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీడికి ఊరంతా అప్పులు, ఊరంతా శత్రువులే వీడికి అమెరికా వాడికి. మీరు కావాలంటే హిస్టరీ చూడండి, నేను చెప్తా. 1776లో స్టార్ట్ అయిన అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ నుంచి దీని వయసు ఎంత? 250 ఏళ్ళు. ఈ చైనా 1949లో చాంకాయ్ షేక్ అధికారంలో వాడిని పంపించేస్తే వాడు తైవాన్ వెళ్ళి కూర్చుంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా 1949లో వచ్చింది. వీళ్ళిద్దరు చేసే తతంగాలు, వీళ్ళిద్దరు డ్రామాలు, పంచాయతీలు భారతదేశం మనం గమనిస్తా ప్రజాస్వామ్యబద్ధంగా వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సాల్మాలీ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఏ సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్గా మనం అవతరించి, ఏ దేశాన్ని మనం ఆక్యుపై చేయకుండా భారతదేశం సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, మెడిసిన్లో నెంబర్ 1గా ఉంటా వెళ్తున్న తీరు ఈ రెండింటికి మింగుడు పడట్లా. అందుకని ఏం చేస్తున్నారు తెలుసా సార్? మీరు అన్నారే మీ ప్రశ్న, ఇండియా చుట్టుపక్కల ఉన్న దేశాలని కొడతం ద్వారా వాళ్ళ వ్యవహారాల్లో వాళ్ళు తలకాయ పెట్టి భారతదేశానికి సంబంధించిన వ్యతిరేకతకి డబ్బులు ఇస్తా, ఐడియాలజికల్ సోర్సెస్ పెట్టి, ఆర్మ్స్ ఎమ్యునేషన్ ఇచ్చి, వాళ్ళ వ్యాపారానికి సంబంధించిన ఆర్మ్స్ ఎమ్యునేషన్ అమ్ముకోవడానికి మార్కెట్లుగా మార్చడానికి అమెరికా వాడి స్ట్రాటజీ. ఈ చైనా వాడు డబ్బులు ఇచ్చి
నాకేమొద్దు, నేను మీ దేశంలో ఏం చేయను బ్రిటిష్ వాళ్ళలాగా, ఓన్లీ పోర్ట్లు ఎయిర్పోర్ట్లు వాడుకునే అవకాశం ఇవ్వండి చాలని చెప్పి శ్రీలంకలో ఉన్న పేదరికాన్ని అడ్డం పెట్టి హ్యాంబెన్తో తప్పొట్టుకొని ఆడ బంగ్లాదేశ్ చిట్టగాంగు అట్లా అంతా కొట్టుకుంటా పాకిస్తాన్ కారకోరం దగ్గర నుంచి సిపెక్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ దగ్గర నుంచి ఒక్కొక్క దాన్ని కొనుక్కుంటా స్ట్రాటజిక్గా వ్యూహాత్మకంగా వీడు వెళ్తున్నాడు చైనా వాడు. ఈ రెండింటినీ గమనించలేనంత మూర్ఖులం అయితే మనం కాదు. భారతదేశంలో మనకి 6,000 సంవత్సరాల సివిలైజేషన్ పవర్ మంది. వాట్ ఇస్ యువర్ కౌంటర్? సింపుల్. ఇటు అమెరికా ఇటు చైనా భారతదేశ ఎదుగుదలని వేరే రకంగా ఆపటం కోసం 100% భారతదేశం చుట్టుపక్కల ఉన్న దేశాల్లో వేలు పెట్టి భారతదేశానికి ఇబ్బంది కలిగించే విధంగా వాళ్ళు స్ట్రాటజీలు వేస్తున్నారు అంటానికి మీరే ఒక్కసారి, యు ఆర్ ఏ వెరీ సీనియర్ జర్నలిస్ట్ సార్, మీ రీసెర్చ్ అసిస్టెంట్స్కి ఎవరికన్నా చెప్పి అంత సహాయం ఈ చుట్టుపక్కల ఉన్న దేశాలకి, నేపాల్కి కానీ, భూటాన్కి కానీ, మయన్మార్కి కానీ, పాకిస్తాన్కి కానీ, ఆఫ్ఘనిస్తాన్కి కానీ, శ్రీలంకకి కానీ లాస్ట్ 10 yearsలో ఎందుకు పెరుగుతుంది, ఏది సహాయం ఎవరి దగ్గర నుంచి పెరుగుతుంది, అమెరికా నుంచి చైనా నుంచి అనే దాని మీద ఒక చిన్న రీసెర్చ్ చేయమని చెప్పండి, తెలిసిపోద్ది. ఇప్పుడు మీకు అర్థమవుతుందా సార్ మీరు అడిగిన ప్రశ్న నా సమాధానం? భారత్ చేసే పనుల మూలాన కాదు మన శత్రుత్వం వస్తుంది. భారత్ని తొక్కటానికి ఆల్రెడీ వీ హ్యావ్ బికమ్ $4.5 trillion, థర్డ్ లార్జెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకానమీ, రైట్ సార్? ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్ నెంబర్ 1, సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ నెంబర్ 1, ఇంగ్లీష్ స్పీకింగ్ నెంబర్ 1, అన్నిట్లో మించి మోస్ట్ టాలెంటెడ్ యూత్ నెంబర్ 1, డెమోక్రటిక్ స్పేస్ నెంబర్ 1. సో వాట్ ఈస్ ద కౌంటర్ టు దెమ్? సింపుల్. మన ఎదుగుదల not liked by either Chinese or Americans. They are using their strategies to involve into South Asian politics. ఈ దక్షిణ ఆసియా దేశాలైన 7-8 దేశాలు భారత్ ఒక రీజనల్ పవర్గా మనం ఉన్నాము. మన ఎదుగుదల, అమెరికా వాడికి ఇండియా స్వతంత్రంగా ఎదగటం ఇష్టం ఉండదు. వాడు ఎప్పుడు చైనాని కొడటానికి భారతదేశం వాడుకోవాలనే చూస్తూ ఉంటాడు. చైనా వాడు మనలో ఒక మార్కెట్గానే చూస్తాడు కానీ దెర్ ఈజ్ నో ఎమోషనల్ అటాచ్మెంట్ టు ఇండియా. 1962లో కూడా నమ్మించి మోసం చేసి దెబ్బ కొట్టారు మనల్ని. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్, ఒక పక్కన అమెరికా, ఒక పక్కన చైనా ఆడే పెద్ద బిగ్ పిక్చర్ నాటకంలో ఇండియా చుట్టుపక్కల ఉన్న స్మాల్ కంట్రీస్ని వాళ్ళ యొక్క జాతి ప్రయోజనాలకు అనుగుణంగా మనకి వ్యతిరేకంగా వాడుకోవటానికి ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో కొడుతున్నారు. నా పాయింట్ ఏంటంటే, ఓకే, ఎవరి కంట్రీ వాడు ఎస్టాబ్లిష్ చేయాలి ప్రయత్నం చేస్తారు. బట్ మరి ఇంతకుముందు అన్నారే మీరు, మనం డిఫెన్స్లో లేము, ఎఫెన్సివ్గా ఉన్నాం ఇప్పుడు అని. మన ఎఫెన్స్ ఏది అంటున్నా, వాళ్ళు మన పక్కకు వచ్చి మన అదే మీకు చెప్పాను, ఆన్సర్ చెప్పాను వైఎన్ఆర్ గారు. మనం చేసే 99 కౌంటర్ అటాక్స్ ఉంటాయి, అవి మనం బయటికి తెలియని ఇట్లా మీకు అంటే సాధారణ జనానికి తెలియకుండానే 99 ఆపరేషన్స్ ద్వారా ఒక ఆపరేషన్ బయటపడుతుంది. మీకు మీకు మన అందరికీ తెలిసిన ఆపరేషన్ సింధూర్ రీసెంట్గా. నా పాయింట్ అది నేను చెప్తుంది అది. ఈ 4 దేశాలు ప్రధానంగా మన శ్రీలంక పోర్ట్లను ఇచ్చేసిన చైనా, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ లాంటి కంట్రీస్ కూడా. సో ఇవన్నీ మనకు వ్యతిరేకం అయిపోయాయి కదా? అవ్వలేదు సార్, అవ్వలేదు, వ్యతిరేకం అవ్వలేదు. నేను అదే చెప్తున్నా, వ్యతిరేకమయ్యామనే మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ అనే భ్రమను తీసుకొస్తున్నాయి. ఇంకా బంగ్లాదేశ్లో కానీ, మన నేపాల్లో కానీ, భూటాన్లో కానీ, భూటాన్ ఎప్పుడు మన వైపే ఉంది, భూటాన్ పక్కన పెట్టేద్దాం, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ఈ 3 నుంచి కూడా మాట్లాడుకుందాం, రైట్? ఆఫ్ఘనిస్తాన్ మనతోనే ఉంది. ఇంకా ఈ 3 నేరేటివ్ ఎట్లా ఉందంటే, నేను వెళ్ళొచ్చాను ఫీల్డ్ ట్రిప్ కోసం, ఈ దేశాలు తిరిగి వచ్చా. నేను ఓన్లీ టీవీ స్టూడియోలో కూర్చొని లేకపోతే న్యూస్ పేపర్ చదివి మాట్లాడట్లా. రీసెంట్లీ ఆల్సో ఐ వాజ్ ఇన్ శ్రీలంక. వాళ్ళు ఏమన్నా తెలుసా సార్, సంస్కృతి సాంప్రదాయాల ప్రకారము మేము ఎప్పుడు భారత్తో అలైన్మెంట్ ఉంది మాకు. చైనా వాడు మా హ్యాంబెన్తో పోర్టు ఇంక 2-3 పోర్టులు తీసుకొని డెవలప్ చేస్తున్నాడు. వాడితో మాకు ఎప్పటికైనా వాడితో మాకు ఖతరా, డేంజర్ ఉందని మాకు తెలుసు. కాబట్టి మేము ఓన్లీ అది స్లోగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తీసుకుందాం అనుకుంటున్నాం. ఈ మధ్య శ్రీలంకలో సంక్షోభం వచ్చింది, అప్పుడు వాడు కండిషన్స్ పెట్టి గ్రాంట్ ఇచ్చాడు, మనం వితౌట్ అన్కండిషనల్ గ్రాంట్ ఇచ్చాం మనం. అది వాళ్ళకి అర్థమైంది. సో ఇంకా ప్రజాభిప్రాయము, ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్, శ్రీలంకలో ఉన్న గవర్నమెంట్, కుర్రోడు ఆయన యంగ్స్టర్, ఆయన కూడా మన వచ్చలేరు, మన మోడీ గారిని కలిసి వెళ్ళారు. సో స్లోగా ప్రజాభిప్రాయం కూడా ఇండియా వైపు టిల్ట్ అయిపోయింది. అంటే ఆ దేశ అధ్యక్షులు చేసిన ప్రకటన, బంగ్లాదేశ్లో కొత్త ప్రెసిడెంట్ ఎలక్ట్ అయ్యాడు, ఈజ్ యాంటీ ఇండియా. అది ఇప్పుడు కాదు, బేగం ఖలీదా వాళ్ళ అమ్మగారు ఉన్నారే, మన చనిపోయారు, బేగం ఖలీదా మేడం గారు ఉన్నప్పుడు దగ్గర నుంచి వాళ్ళు భారత్కి
ఆపోజిట్ సెంటిమెంటే ఉంది. షేక్ హసీనా గారికి మనం ఆశ్రయం ఇచ్చామని, షేక్ హసీనా గారి సమయంలో బంగ్లాకి భారత్కి మైత్రి బాగుందని అది మింగుడు పడాక ఇటు పక్కన చైనా వాడు, ఇటు పక్క నుంచి అమెరికా వాళ్ళు, నేను చెప్పాను పెద్ద బిగ్ పిక్చర్ నాటకం అని. దాంట్లో భాగంగా ఇప్పుడున్న వాళ్ళ అబ్బాయిని, ఖలీదా జియా బేగం వాళ్ళ అబ్బాయిని రెహమాన్, ఆయన్ని ఈ విధంగా ఆయన చేత మాట్లాడిపిస్తున్నారు ఎవరు, ఈ రెండు కంట్రీస్. ఓకే. సో ఇది మీకు కొంత నమ్మశక్యంగా ఉండకపోవచ్చు, కానీ లోతైన విశ్లేషణ చేసిన తర్వాత చిన్న ఉదాహరణ వైఎన్ఆర్ సార్. ఒక మనిషి యొక్క ఇంటెంట్ అంటే ఉద్దేశం, కంటెంట్ అంటే ఎంత సబ్జెక్ట్ ఉంది ఆ మనిషి దగ్గర, క్యారెక్టర్, వ్యక్తిత్వము, ఈ మూడింటిని మనము ఆ ప్యాటర్న్స్ అంటారు చూడండి, ఈ మూడింటిని కనుక మీరు ఒక సిస్టమేటిక్గా ఒక 20 ఏళ్ల పాటు స్టడీ చేశారనుకోండి, ఒక వ్యక్తిని కానీ, ఒక సంఘాన్ని కానీ, ఒక దేశాన్ని కానీ, అది ఎలా బిహేవ్ చేయబోతుందో ప్రిడిక్షన్స్ మనం ఇవ్వచ్చు. ఓకే, రైట్. ఫలానా వైఎన్ఆర్ గారు ఫలానా స్థాయి నుంచి ఫలానా స్థాయికి వచ్చారు ఒక సీనియర్ జర్నలిస్ట్గా, ఆయన బిగినింగ్ ఇది ఎగ్జాంపుల్. ఫలానా రమేష్ కన్నెగంటి ఫలానా చోట పుట్టి ఒక 20 ఏళ్ల పాటు ఇలా ట్రావెల్ చేసి ఈ స్థాయికి వచ్చాడు, ఇది ఉంది చూడండి సార్. దాని మూలన ఎంతో కొంత ప్రిడిక్షన్స్ ఇవ్వచ్చుగా ఎదుటోళ్ళు, అంచనా వేయచ్చుగా. 100% నిజం కాకపోయినా కనీసం 60 to 70% నిజం అవుతాయి కదా. అదే చెప్తున్నాను సార్, మీరు చైనా యొక్క ఇంటెంట్ చూడండి, కంటెంట్ చూడండి, వాడి క్యారెక్టర్ చూడండి టువర్డ్స్ ఇండియా, అలానే అమెరికా, అలానే పాకిస్తాన్, వాళ్ళు ఎప్పటికీ ఈ సిట్టింగ్ ఆన్ ద ఫెన్స్ అంటారు తెలుసు కదా ఇంగ్లీష్లో, అంటే బలం గాలి ఇటు ఇస్తే ఇటు అయితే ఇటు పడతారు. అలా సిట్టింగ్ ఆన్ ద ఫెన్స్ మీద ఉన్న కంట్రీస్ బంగ్లాదేశ్. బిగినింగ్లో మన సపోర్ట్ తీసుకుని సొంత దేశాన్ని ఏర్పాటు చేసుకొని 1971 బంగ్లాదేశ్ క్రియేషన్లో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు ఎదిగిన తర్వాత యాంటీ ఇండియా సెంటిమెంట్స్ని రాజేయటం పాకిస్తాను ఐఎస్ఐ ద్వారా చేస్తా బేగం ఖలీదా జియాని అడ్డం పెట్టుకొని, దానికి అమెరికా కూడా ఇండియాని, ఎగ్జాంపుల్ ఇండియాని ఎక్కడ తొక్కొచ్చు, నేను డైరెక్ట్ తొక్కలేను, ఇండియాని తొక్కాలంటే ఇండియా పక్కన ఉన్న దేశాలతో ఇండియాని నో అని చెప్పించాలి. ఓకే అనే ఈ స్ట్రాటజీలో భాగంగా ఇటు అమెరికా ఇటు చైనా ఆడుతున్న బిగ్ పిక్చర్ ఇది. ఓకే, ఈ బిగ్ పిక్చర్ని అర్థం చేసుకోవటానికి కొంత లిటిల్ బిట్ ఆఫ్ రీసెర్చ్ జరిగితే మనకి ఆ నిజం బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ నిజం ఏంటంటే ఇట్ ఈజ్ నాట్ పీపుల్స్ యాంటీ ఇండియా సెంటిమెంట్ కాదు అక్కడ ఉంది, యాంటీ గవర్నమెంట్, ఆ దేశంలో ఉన్న గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్న సెంటిమెంట్ని వాళ్ళు యాంటీ ఇండియా సెంటిమెంట్గా మార్చే పరిణామక్రమం వాళ్ళు సిస్టమేటిక్గా చేస్తున్నారు త్రూ సోషల్ మీడియా. ఓకే, సో దట్ ఈస్ వేర్ అవర్ డిస్కషన్. ఓకే, మన నైబర్స్తో మనకు బాగానే ఉందని చెప్పట్లా నేను, మనం బాగుండాలి కదా, బాగుండాలి ఎట్టి పరిస్థితులు. ఎందుకంటే యూ కెన్ చూజ్ ఫ్రెండ్స్ బట్ యూ కెనాట్ చూజ్ యువర్ నైబర్స్ కదా. ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు విన్ యువర్ నైబర్, యూ షుడ్ నో హౌ టు ఎంగేజ్ ద నైబర్. నీ యొక్క పొరుగు వాడిని నువ్వు గెలవలేకపోతే కనీసం వాడితో ఎలా వాడిని ఎంగేజ్ చేయాలి, అంటే వాడితో కలిసి ఎలా పనిచేయాలి అనే స్పష్టత మనకు ఉండాలి, క్లారిటీ ఆఫ్ ఇంటెంట్ కంటెంట్. అది మన దగ్గర పుష్కలంగా ఉంది, అందుకనే ఎవరిని ఎక్కడ ఎలా చేస్తున్నాము. కానీ ఈ దిస్ పర్టికులర్ ఇది ఎందుకు చూపుతున్నానంటే ఇట్ హ్యాస్ బికమ్ ద బ్యూటీ అండ్ ద బీస్ట్. ఇప్పుడు వస్తున్న ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్, కాగ్నిటివ్ ఏఐ లాంటి కొత్త ఈ న్యూ ఎమర్జింగ్ టెక్నాలజీస్లో ఇది ఏం చేస్తుందంటే ప్రజాభిప్రాయాన్ని తప్పు చూపించడానికి అమెరికాకి టెక్నాలజీ పవర్లో ఎడ్జ్ ఉంది, వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్. ఆబ్వియస్లీ దాన్ని వాడి వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు, ముఖ్యంగా ట్రంప్ లాంటి ఒక అన్ప్రిడిక్టబుల్ క్యారెక్టర్ మొన్నటి వరకు మన ట్రేడ్ టారిఫ్స్ అని చెప్పి మన మీద గొడవ చేశాడు. దానికి వస్తే అంటే ఇండియా ఫారిన్ పాలసీ పైన వస్తున్న విమర్శలు మాట్లాడుకుని తర్వాత మనం వారి గురించి నిజానికి వారి గురించి మాట్లాడదాం అనుకున్నా, ఇది కంప్లీట్ అయిన తర్వాత ఎపిసోడ్కి వెళ్దాం. భారత్ అలాంటి ఒక సార్వభౌమాధికార దేశం, ఇండిపెండెంట్ కంట్రీ, మేము ఎక్కడి నుంచి ఆయిల్ కొనాలనేది అమెరికా డిసైడ్ చేస్తుంది ఏంటి అని ఒక విమర్శ ఫేస్ చేస్తుంది కదా. నిజం కదా అది. ఓకే, వద్దు అంటే రష్యా నుంచి ఆపేయాలి, మేము ఒక 4 రోజులు రష్యా నుంచి కొనుక్కోవడానికి అనుమతిస్తున్నామని మన ట్రంప్ చెప్తున్నాడు. ఓకే, మేము కొనుక్కుంటాం అంటున్నాం. ఇది భారతదేశానికి సంబంధించిన నాయకత్వం వీక్ చేస్తున్నట్టు కాదు, దేశం వీక్ చేస్తుంది. ఇది మీ ప్రశ్న, నా ఆన్సర్ చెప్తానండి. యుక్రెయిన్ వార్ ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? 2022 February 24th యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయింది. 2022 February 24th యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయింది. డొనాల్డ్ ట్రంప్ సెకండ్ టైం ప్రెసిడెంట్ కాదండి, 2022
ఐఎమ్ 100% షూర్, యూ కెన్ క్రాస్ చెక్ ఆఫ్టర్ ది ఇంటర్వ్యూ. Hmm. 2022 February 24th రష్యా యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయింది, నాట్ 23 October 7th ఇజ్రాయెల్ ప్యాలెస్తైన్ స్టార్ట్ అయింది, హమాస్. ఓకే, వైనర్ సార్ డాక్టర్ ఎస్ జయశంకర్ గారు, మా సీనియర్, ఢిల్లీ జేఎన్యూ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్, కరెంట్ ఫారెన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఆయన రష్యాతో ఆయిల్ కొనొద్దని యూరోపియన్ యూనియన్ చెబుతుంది, కొనొద్దని అమెరికా చెప్పింది. కానీ మనం కొన్నాము, వాళ్ళు చెప్పిన దాన్ని మనం వినలేదు. ఒకటే చెప్పారు మన ఎస్ జయశంకర్ గారు, నా స్ట్రాటజిక్ అటానమీ, నా దేశానికి సంబంధించి నేను ఏం కొనాలి, ఎక్కడ కొనాలి, ఎవరి దగ్గర కొనాలి, ఎంత కొనాలి అని చెప్పేది నువ్వు చెప్తే నేను ఎన్నో, నా దేశ సప్లై డిమాండ్ బట్టి నేను నడుచుకుంటా అని డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ కాకముందలే జో బైడెన్ టైంలో అని చెప్పాడు. అదే పాలసీని ట్రంప్ టైంలో కూడా, డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ప్రెసిడెంట్ అయ్యాడు, 2025 జనవరి 25వ తారీఖు 26వ తారీఖు ఎప్పుడు ప్రెసిడెంట్ అయ్యాడు, 21. అప్పుడు కూడా మనం కొన్నాం, ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా కొన్నాం. ఏది, ట్రంప్ చెప్పకముందులే ఈ మాట, ఏది మీరు రష్యా దగ్గర నుంచి కొనుక్కోవచ్చు, నువ్వెవడో మాకు చెప్పేది, మా అవసరాన్ని బట్టి మేము కొనుక్కుంటాం అనే మాట టారిఫ్స్ టైంలో జస్ట్ అర్థమైంది, టారిఫ్స్ టైంలో చెప్పారు కదా ఆయన అన్నాడు, ఆపకపోతే మేము ఇంకా టారిఫ్ పెంచుతా ఉన్నారు. అబ్సల్యూట్లీ అన్నాడు ఆయన. దానికి జయశంకర్ గారు రిబటల్ కూడా ఇచ్చాడు. రిబటల్ అంటే అదే ప్రతిస్పందన. ఏంటంటే, నువ్వు మాకు చెప్పేది బాబు, నువ్వు ప్రెసిడెంట్ కాకముందులే మేము ఎప్పుడు కొనాలో ఎప్పుడు కొనకూడదో మేము డిసైడ్ చేస్తాము, మీరు వద్దన్నా మేము ఆగం, కొనమన్నా మేము కొనం, మా అవసరాలు మాకు అనేది మనం ఎప్పుడో క్లియర్ కట్గా చెప్పేసేస్తాం అది. సో నా ఆన్సర్, నా సమాధానం మీ ప్రశ్నకి ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్టు వినే పరిస్థితిలో కానీ, ఆ అఘాయిత్యం కానీ, ఆ అవసరం కానీ ప్రస్తుతానికి భారతదేశానికి లేదు. మన ఫారెన్ మినిస్టర్ గారు కానీ, మన ప్రైమ్ మినిస్టర్ గారు కానీ డొనాల్డ్ ట్రంప్ చెప్పింది అసలు ఫాలో అవట్లా. మీరు చెప్పింది నిజం కావాలని నేను కోరుకుంటున్నా. నిజమే అదే. కానీ అమెరికన్ ప్రెసిడెంట్, అమెరికన్ ఫారిన్ మినిస్టర్ చెప్తున్నారు, మేము అనుమతించాము రష్యా నుంచి ఒక 4 రోజుల పాటు ఆయిల్ కొనుక్కోవడానికి, అది కూడా ఆల్రెడీ సముద్రంలోకి వచ్చిన. ఇది ఎలా ఉందో చెప్పనా సార్, వైనర్ సార్, మన ప్రేక్షకులే డిసైడ్ చేస్తారు, మన డిబేట్ చూసిన వాళ్ళు. ఆల్రెడీ నేను గెలుస్తున్నానని మీకు తెలుసు, పక్క నుంచి మీరు ఏమంటారు తెలుసా, అరే నేను ఇచ్చిన స్ట్రాటజీ మూడే మనోడు గెలుస్తున్నాడు అనే విధంగా ఉంది. ఆల్రెడీ ఐఎమ్ ఏ విన్నింగ్ హార్స్, ఐ మీన్స్ ఇండియా. నాకు ఎవ్వరి బలం అక్కర్లా, నా బలంతో నేను ముందర దూసుకెళ్తున్నా భారత్ని, అంటే ఇండియాని. ఊరినే పక్క నుంచోని పొరుగు పోద్దు కదా, మరి వయసులో పెద్దోడు, దాన్ని ఏమంటారు, బలంలో పెద్దోడు కదా ప్రస్తుతానికి, టెక్నాలజీ పవరు అను, మిలిటరీ పవరు, మనీ పవరు, ఏదో మాట చెప్పాలి కదా అని చెప్తున్నాడు అంతే. అంతకు మించి దాంట్లోకి అంతకన్నా వాళ్ళకి అంత సీన్ లేదు. నేను ఈ మాట ఎందుకు వాడుతున్నానంటే, నేను ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, ఉండొచ్చు, నేను పిహెచ్డి చేశాను సార్ అమెరికన్ స్టడీస్ లో. భారత అమెరికన్ గవర్నమెంట్ పాలిటిక్స్, ఫారెన్ పాలసీ మీద పిహెచ్డి చేసిన విద్యార్థిగా చెప్తున్నా, మన యొక్క స్వతంత్ర నిర్ణయం మూలానే మనం నిర్ణయాలు తీసుకుంటున్నాం, కానీ అమెరికా చెప్తే మనం వినే స్టేజ్ లేదు సార్ ప్రస్తుతానికి. జయశంకర్ గారు చెప్పట్లా మాట ఇప్పటి వరకు. జయశంకర్ గారు 100 సార్లు చెప్పారు ఈ మాట చెప్పలా. ఇప్పుడు లాస్ట్ 1 month మీరు కొనండి అనే మాట తెలిసి, నాకు తెలిసి ఆయన కంటర్ స్టేట్మెంట్ 100% జయశంకర్ గారు, మన స్పోక్స్ పర్సన్ గారు, ఎవరు మన ఎంఈఏ స్పోక్స్ పర్సన్స్, వీళ్ళందరూ 100 సార్లు చెప్పారు, వీ డోంట్ బై ఆయిల్ బికాస్ అమెరికా సే యూ బై ఆయిల్, వీ డోంట్ స్టాప్ బయింగ్ ఆయిల్ ఇఫ్ అమెరికా సేస్ యూ. అమెరికా ఈజ్ నో మ్యాటర్ టు అస్, వాట్ మ్యాటర్ టు అస్ ఈజ్ వెదర్ ఇండియా నీడ్స్ ఆయిల్ ఆర్ నాట్. రష్యా దగ్గర నుంచి కొంటామా, లేకపోతే వెనిజులా దగ్గర నుంచి కొంటామా, లేకపోతే ఎక్కడి నుంచి కొంటాం, సౌదీ దగ్గర నుంచి కొంటామా, లేకపోతే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ మిగతా కంట్రీస్ నుంచి తెచ్చుకుంటామా, నీకు ఎందుకయ్యా మా హెడేక్ అనే దాంట్లోనే ఉన్నాం. ఇటీవల ట్రంప్ మన పైన వేసిన టారిఫ్ 50% నుంచి 25% తగ్గించారు కదా. అవును, తగ్గించడానికి కారణమే మేము చెప్పినట్టు ఆయిల్ కొంటాం ఆపేశారని వాళ్ళు చెప్పుకోకపోతే అక్కడ ఓట్లు పోతాయి. ఎందుకు తగ్గించాడు? 100 ఎందుకు తగ్గించారా, ఎందుకు తగ్గించాల్సిన అవసరం వచ్చిందంటే 100% ఇప్పుడు ఉన్న వార్ రేపొద్దున ఎలా 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 మూవ్ అవబోతుందో. వెర్ ఈజ్ ఇండియా? ఇండియా ఈజ్ వెరీ క్లోజ్ టు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్. ఇది ఫిజికల్లీ ఐఎమ్ టాకింగ్, జాగ్రఫికల్లీ భౌగోళిక స్వరూపం చూసినప్పుడు సౌదీ అరేబియా, ఒమాన్, యుఏఈ, బహ్రెయిన్, ఖతార్, కువైట్, దీనికి అమెరికాకి ఎంత దూరం ఉంది, భారతదేశం నుంచి ఎంత దూరం ఉంది, మనం దగ్గరగా ఉన్నాం. పక్కన ఇరాన్ కూడా ఉంది. యుద్ధానికి సంబంధించి వాళ్ళ స్ట్రాటజీలో భాగంగా సెంట్ కమాండ్ అంటారు, సెంట్రల్ కమాండ్ అంటారు అమెరికన్ కమాండ్స్లో. అది మిడిల్ ఈస్టర్న్లో ఉన్న వాటిని చూస్తానికి ఉంది. సెంట్ కమాండ్కి ఏమైనా అవసరం అయితే, హూ ఇస్ ద బిగ్గెస్ట్ డెమోక్రసీ?
ఇండియా. ఇండియా హ్యాస్ వెరీ గుడ్ రిలేషన్ రైట్ నౌ విత్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యుద్ధ సమయంలో చచ్చినట్టు నాకు ఇది ఒక అంటే మినిమం నాకు ఒక ఫ్రెండ్ ఒకడు అక్కడ కావాలి. ఇజ్రాయెల్ ఒక ఫ్రెండ్. ఇజ్రాయెల్ బలం కూడా చాలినప్పుడు ఏం కావాలి నాకు? ఇంటెలిజెన్స్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి నేను? లేకపోతే కనీసం నా బేసెస్, ఇండియాలో అయితే మిలిటరీ బేస్ లేదు అమెరికాకి, కానీ అమెరికా మన ఇండియా చుట్టుపక్కల ఉన్న గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్లో అమెరికన్ బేసెస్ ఉన్నాయి. ఏదన్నా ఈవెన్చువల్ సమయంలో అవసరం కావాలంటే ఎవరు నాకు అని అమెరికా ఆలోచించినప్పుడు ఇండియా ఫిగర్స్ ఇన్. ట్రస్ట్ మీ వెన్ ఐ సే దిస్. అందుకని ఇండియాతో ఆల్రెడీ వాళ్ళు నాలుగు ఖర్చుకున్న ట్రంప్, నేను తప్పు చేశాను, కొద్దిగా ఎక్కువ చేశాను, అతి చేశాను, మోడీ గారిని కొద్దిగా భయపడతాము, లేకపోతే ఇండియాని భయపెడతాము, మీ ముందర 200 ఫస్ట్ ఏమన్నాడు 200% వేస్తా అన్నాడు, తర్వాత ఏమన్నాడు 100% అన్నాడు, తర్వాత 25 రోజులు తిరిగి వచ్చినప్పటికి 25%కి నేను తగ్గించానని చెప్పాడు. అంటే రెటరిక్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ గ్రౌండ్ రియాలిటీస్ అని అర్థమైంది ఆయనకి. ఇండియా అతిపెద్ద మార్కెట్ చైనా తర్వాత. వాళ్ళందరూ గడ్డి పెట్టారు ట్రంప్కి. ఎవరు? లోపల ఉన్న వ్యాపారులు అందరూ. ఈ ఐటీ కంపెనీ సీఈఓలు ఉన్నారు చూడండి. అరే బాబు, మనకి భూతల స్వర్గం ప్రస్తుతానికి భారత్ ఐటీకి సంబంధించి. అమెరికా యొక్క ఒక ఇంపార్టెంట్ స్ట్రెంగ్త్ ఐటీ. దానికి సంబంధించిన నాభి అంటే నాడు ఇండియాలో ఉంటే దాంతో పెట్టుకోవటం ఏంది నువ్వు? చైనాను ఆల్రెడీ యుద్ధానికి మనం ఆర్థిక యుద్ధం జరుగుతుంది చైనాతో, ఇండియాను కూడా కోల్పోవటం ఏంటి అనే ఒక విచక్షణ జ్ఞానాన్ని వాళ్ళ అడ్వైజర్స్ అయితే కలిగించాలా, లోపల ఉన్న ప్రతిపక్షాలు కలిగించినాయి. సొంత మిత్రపక్షమైన రిపబ్లికన్ పార్టీలో కూడా వ్యతిరేకత వచ్చింది. ద లార్జెస్ట్ డెమోక్రసీ ఆన్ ప్లానెట్ ఎర్త్ ఇండియాతో మనం గొడవ పెట్టుకుంటే రేపొద్దున ఈ చైనాని ఎదుర్కొనే పరిణామ క్రమంలో వీ విల్ లూజ్ ది మోస్ట్ ట్రస్టెడ్ ally. దట్స్ వై హీ హాజ్ మెండెడ్ హిస్ వేస్. దీని వెనక నేను ఇది పై జ్ఞానం కాదు సార్, ఇది అమెరికన్ జూయిష్ లాబీ యుఎస్ కాంగ్రెస్లో ఎట్లా పనిచేస్తుంది, మిగతా లాబీలు ఎట్లా పనిచేస్తాయి, ఐపెక్ అంటే ఏంటి, అమెరికా ఇజ్రాయెల్ పబ్లిక్ అఫైర్స్ కమిటీ, ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ జూయిష్ లాబీ ఇన్ ద యుఎస్ కాంగ్రెస్, యుఎస్ ఇంపాక్ట్, యుఎస్ ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ, ఇలా పరిపరి రకాలుగా ఆ ట్రంప్ డెసిషన్ మేము చూసిన తర్వాత అర్థమవుతుంది ఏంటంటే అతను తగ్గించుకొని ఇండియాతో సరిగ్గా లేకపోతే అతనికి ప్రమాదము, దాంతోపాటు అమెరికాకి ప్రమాదం అని డొనాల్డ్ ట్రంప్ భావించడం మూలానే టోన్ డౌన్ అయింది, కానీ వేరే ఏ కారణాలు లేవు. ఇది నిజము, ఇది రియలిస్టిక్ అసెస్మెంట్ ఆఫ్ ది ఫారెన్ పాలసీ. నేనేదో మన దేశం కాబట్టి మనల్ని పొగడట్లా. ఆ జింగోయిజం అంటారు చూడండి, మతోన్మాదం ఎట్లా ఉంటుందో ఎక్స్ట్రీమిజం, అలానే నేషనలిస్టిక్ జింగోయిజం అంటారు. అది కాదు నేను మాట్లాడేది. జాతీయ ఉన్మాదంతో పెట్టరేగిపోట్లా నేను. గ్రౌండ్ రియాలిటీస్ని అర్థం చేసుకున్న తర్వాత ఒక బిగ్ పవర్ అమెరికా విజావి ఇండియా ఎందుకు ఆ డెసిషన్ తీసుకుంటుంది అంటే దాని వెనక ఈ మ్యాథమెటిక్స్ ఉంది, ఈ స్ట్రాటజిక్ మార్కెట్ మ్యాథమెటిక్స్ ఉంది. అబ్సల్యూట్లీ సార్. ఆల్రెడీ ఓ పెద్ద చైనా వాడు ఎన్లార్జ్మెంట్, ఎంట్రాప్మెంట్, ఎన్సర్కిల్మెంట్ ద్వారా ప్రపంచంలో అన్ని చోట్లకి వెళ్తున్నాడు. ఆఫ్రికన్, యూరోప్, అమెరికా, యూరోపియన్ యూనియన్, ఆల్మోస్ట్ అమెరికాలోనే మొత్తం అల్లే అయిపోయారు కదా. అమెరికా అంతా ఒక్కసారి చైనీస్ బాండ్స్ విత్డ్రా అయినాయి అనుకో, అమెరికా కొలాప్స్. జపాన్, చైనా ఇద్దరు శత్రువులు పొరపాటున కలిసినాయి అనుకోండి సార్, ట్రస్ట్ మీ వెన్ ఐ సే దిస్, ఇఫ్ జపాన్ అండ్ చైనా కమ్ టుగెదర్, దే వోంట్ కమ్ టుగెదర్, బట్ మిరకల్స్, శాశ్వత మిత్రులు ఉండరు కదా, కల్చర్ అనుకోండి. డబ్బు అమెరికాలో వాళ్ళు పెట్టుబడిన పెట్టులు ఒక్కసారి ఇట్లా బాండ్స్ రూపంలో వెనక్కి లాగారు అనుకోండి, అమెరికా ప్యాక్ ఆఫ్ కార్డ్స్. అందుకనే అమెరికా విల్ ట్రై ఇట్స్ బెస్ట్ టు మేక్ షూర్ జపాన్ అండ్ చైనా విల్ నెవర్ బి ఆన్ ద సేమ్ పేజ్. జై హింద్ సార్. జై హింద్. సార్. థ్యాంక్ యూ. ప్లెజర్ టాకింగ్ టు యూ. సార్. థ్యాంక్ యూ రమేష్ గారు.